అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే మీ అందరికీ తల్లికి వందనం పడిందా అండి? నాకైతే తల్లికి వందనం పడింది. తల్లికి వందనం పడిన మరుసటి రోజే నేను స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టేశాను. అంటే నాకు ఫోన్ చేశారు, ఫీజు కట్టండి అని. నేను వెళ్ళి కట్టేశాను. ఇంకా బాబు డబ్బులు బాబుకి ఖర్చు పెట్టిస్తే బెస్ట్ అని పెట్టేశానండి. అవేవి వీడియోస్ తీయలేదు, అందుకే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఇంకా వీడియోస్ తీయలేదు. ఇది ముందు రోజు నైట్ షాప్లో బ్యాంగిల్స్ సేల్ అయ్యేవండి. అయితే ఇది అప్పుడు తీసింది, ఏం వీడియో లేదని ఇది ఆ వీడియో తీసుకున్నాను. అవన్నీ లూజ్గా పెట్టేశాను, ఇంకా కట్టలేదు. నేను ఈరోజు వాటిని అవన్నీ కవర్ చేసుకొని కడుతున్నానండి. టైట్గా కట్టుకోవాలి, లేకపోతే బ్యాంగిల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి కదా, ఇబ్బంది అవుతుందని మొత్తం కట్టుకుంటున్నాను. ఇంకా ఇవి జెల్లీ బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు అడుగుతున్నారు చాలామంది. జెల్లీ బ్యాంగిల్స్ నేను మొన్న నా లైవ్లో కూడా చేసి పెట్టాను. నా లైవ్ చూసి ఒక మేడం కొనుక్కొని తీసుకున్నారు కూడా. ఇంకా ఇప్పుడు ఇదే బ్యాంగిల్స్ ఆ లైవ్ చూసే వేరే ఆవిడ, మా వదిన కూడా ఫోన్ చేసి బ్యాంగిల్స్ కావాలి, వస్తాను తీసుకుంటాను అని చెప్పారు. అయితే తను కూడా వచ్చి బ్యాంగిల్స్ అవి తీసుకున్నారు. అవి కూడా వీడియో క్లిప్ పెడతాను చూడండి. నేను ఈ బ్యాంగిల్స్ అనేవి సర్దడం అవన్నీ ఎప్పుడు చేస్తానంటే నాకు కొంచెం ఖాళీ ఉంటేనే చేస్తానండి. నేను ఎందుకంటే ఒకవైపు పార్లర్ చూసుకోవాలి, ఒకవైపు బ్యాంగిల్ షాప్ చూసుకోవాలి కదా. ఫ్రీ టైం చూసుకొని బాగా ఖాళీగా ఉన్నాను అంటే బ్యాంగిల్స్ అవి సర్దుకోవడం ఇవన్నీ చేసుకుంటాను. లేకపోతే పార్లర్ వర్క్ ఉందంటే పార్లర్ వర్క్లోనే ఉంటానండి. అయితే ఈ బ్యాంగిల్స్ అవన్నీ ఇంకా ఇలాగా అన్నీ పెట్టేశాను అనే టైంకి ఆవిడ నిన్న నాకు ఫోన్ చేశారు. ఇవన్నీ మళ్ళీ కట్టేసుకొని నేను పార్లర్కి పార్లర్లో ఉన్నాను. వచ్చి డోర్ లాక్ చేశారండి. లాక్ చేస్తే నేను బయటికి వెళ్ళి చూస్తే తను మా వదిన. ఇంకా తనేమో బ్యాంగిల్స్ అవి తీసుకున్నారులేండి, ఎక్కువే తీసుకున్నారు. ఇంకా తనకి తీసుకున్న వీడియో కూడా చేశానండి, చూడండి, తను ఉంటారు. ఇవన్నీ సర్దేసుకున్నాను కదా. ఇవే ముందుకు కూడా కొంచెం ఇదిలా ఉంటే అవి కూడా సర్దేసుకున్నానండి. బ్యాంగిల్ షాప్కి ఏంటంటే తీయడం పెట్టడం ఇదైతే కన్ఫామ్గా ఉంటుంది. ఇదిగోండి తను వచ్చారు, తనకి ఇస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ లైవ్లో చూపించినవండి. లైవ్లో ఏవైతే చూపించానో అవే కావాలన్నారు. అగోండి అన్ని సెట్లు బాక్సుల్లో తీసిస్తున్నాను. తను అందులో తీసుకున్నారు. తర్వాత సెట్లు ఉంటాయి కదా, అందులో ఒక 2 సెట్లు తీసుకున్నారు. ఇందులో ఒక 2, ఇంకా మన ఓల్డ్ స్టాక్లో ఇంకొకటి గ్రీన్ కలర్, ఎక్కువ గ్రీన్ కలర్ తీసుకున్నారండి తను. అయితే మా వదిన అంటుంది ఇంటి దగ్గర పిల్లలు ఏడ్చారంట, ఇంటికి అంటే ఇక్కడ షాప్ దగ్గరికి వస్తాము అని. అంటే వద్దు అనేసి మా వదిన ఒక్కలే వచ్చారు. అన్నయ్య కొంచెం బ్యాంక్ పని మీద బయటికి వెళ్ళారంట ఏదో కట్టడానికి. ఇంకా వదిన వచ్చారు. అన్నయ్య వచ్చేలోపు ఆవిడ అన్నీ సెలక్షన్ చేసుకొని తీసుకున్నారండి. అయితే ఏంటి నువ్వు చీర కట్టావు అని అడుగుతున్నారు నాకు. అప్పుడు నేను చెప్పాను యూట్యూబ్ కోసం అని. అన్నయ్య అంటున్నారట మా చెల్లికి యూట్యూబ్ పిచ్చి పట్టేసిద్ది అని. అంటే ఈ మధ్యన ఎక్కువ లైవ్లు చేస్తున్నాను కదండి, అందుకే. అంటే లైవ్ చేస్తే మనకి తెలుస్తుంది కదండి, కొంచెం భయం కూడా పోతుంది. నాకు ఫస్ట్ లైవ్కి అయితే కాళ్ళు చేతులు ఆడలేదు, భయం వేసేసింది. ఇప్పుడైతే నేను ఫ్రీగానే చేసుకుంటున్నానండి లైవ్ అనేది, భయం అనేది లేదు. అలాగే నాకు బాగా సపోర్ట్ కూడా బాగానే చేస్తున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా ఏదో వచ్చిరాని భాషలో నేను మాట్లాడుతున్నా వాళ్ళు అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయడం నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ, నా సబ్స్క్రైబర్స్కి. అలాగే నాకు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారండి. మెయిన్ నాకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి కదా. నాకు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయినా అత్త వాళ్ళ ఇంటి నుంచి అయినా బాగా సపోర్ట్గానే ఉన్నారండి. ఎస్పెషల్లీ మా హస్బెండు, మా అన్నయ్య చేసుకోమని అన్నారు. నాకు అది కొంచెం ధైర్యం. ఇప్పుడు చాలామందికి ఇంట్లో ఒప్పుకోరు కదా, లైవ్లు ఎందుకు, అవెందుకు, ఇవెందుకు అంటారు. కాకపోతే నాకు అవేవి
ఇది లేదు, చేసుకోమంటున్నారు, జాగ్రత్తగా చేసుకో అని చెప్తున్నారు. నేను నా హద్దుల్లోనే ఉండి చేసుకుంటానండి ఏదామని. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని నేను దాన్ని మిస్యూజ్ చేసే టైప్ కాదు. నాది ఎక్కువ శాతం నా ప్రపంచం ఏంటంటే, నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పే ఉంటాను, నా ప్రపంచం ఏంటంటే ఇల్లు, పిల్లలు, హస్బెండు, వర్క్, ఇంక ఇదేనండి. ఇంక అంతకు మించి నాకంటూ ఏం ఉండదు. నేను పెద్దగా ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ కూడా అవ్వలేను. అందుకే నేను యూట్యూబ్ ఎప్పుడో స్టార్ట్ చేయాలనుకున్నాను, కానీ స్టార్ట్ చేయలేకపోయాను. ఇదే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. ఓ పక్క బిజినెస్లు ఇవే పెట్టుకుంటున్నానండి. నా వర్క్లు, నేను చేసే బిజినెస్లు ఇవే పెట్టుకుంటున్నాను. బాగానే ఉంది నాకైతే. ఇంకా తనతో తను అంటున్నారు, వరలక్ష్మి వ్రతంకి వచ్చి తీసుకుంటాను బ్యాంగిల్స్, ఇంకా ఇల్లు అవి క్లీన్ చేయలేదు కదా అని అంటున్నారు. నేను చెప్పాను, నువ్వు అప్పటికి వచ్చేటప్పటికి ఉంటాయో లేవో కూడా తెలియదు అని. అయితే తిని సెట్లు కూడా చూపించమంటున్నారు. వాళ్ళ అమ్మగారికి ఒక 2 డజన్లు, వాళ్ళ అమ్మగారు కూడా తీసి ఇచ్చాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సూపర్గా తీసేస్తున్నాను కానీ సర్దినప్పుడు మట్టుగా చుక్కలు కనిపిస్తాయండి. ఎందుకంటే మొత్తం సర్దుకోవాలి. ఎందుకంటే నేను ఆ ఒక్క పని మీదే ఉంటే అది ఒకటే చేసుకోవడానికి. నేను ఇంటికి తిరగడం, ఇంటి దగ్గర నుంచి షాప్కి రావడం, షాప్ నుంచి పార్లరు, ఇంకా అలాగా ఫుల్ వర్క్లోనే ఉంటాను. అందుకే మ్యాక్సిమం తక్కువ సమయమే ఇది ఉంటుంది. ఎందుకంటే నేను అన్నీ చూసుకోవాలి కాబట్టి నాకు టైం అనేది దొరకట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఫ్రైడే నీట్ ఎగ్జామ్ ఏదో లీక్ అయ్యింది కదా, దానికి బంద్ ప్రకటించారు. దానివల్ల పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి. ఎస్పెషల్లీ మా చిన్నోడు చుక్కలు చూపిస్తున్నాడు, అన్నిటికీ అలిగిసి ఏడ్చుకొని కూర్చుంటున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి వాడితో నాకు తలనొప్పేనండి. నేను అది తినను, నేను ఇది తినను అని అలుక్కొనే ఉన్నాడు, పిచ్చెక్కించేస్తున్నాడు. మళ్ళీ మా వదిన వచ్చిన తర్వాత షాప్కి వచ్చాడు, ఇంటికి వెళ్తానని ఏడ్చుకొని అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట అలుక్కొని ఉన్నాడండి. ఇంకా అలాగా వాడిని పంపించి నేను ఇంకా మరి వీడియోకి థంబ్నెయిల్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి కదా. నేను ఇలా అంటే మళ్ళీ నన్ను గసురుకొని ఇంటికి వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు నేనేమొచ్చి ఇంకా కొంచెం టైం దొరికింది కాబట్టి ఇంకా వీడియోకి అవన్నీ తీసుకొని సెట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ నాకు ఈవినింగ్ ఎవరొక కస్టమర్స్ వస్తే నాకు అస్సలు అవ్వదు. అందుకని నేను డైలీ పెట్టలేకపోతున్నాను ఈ లైవ్లు చేయడం వల్ల. ఎన్నాళ్ళు లైవ్ చేసేదాన్ని కాదు, ఓన్లీ వీడియోస్ మీద ఫోకస్ పెట్టేదాన్ని. ఇప్పుడు లైవ్లు చేస్తున్నాను కదా, నాకు టైం అనేది అసలు ఇది అవ్వట్లేదండి. ఎందుకంటే బిజినెస్ మేనేజ్ చేసుకొని మళ్ళీ వీడియో ఎడిటింగ్ అవి అంటే అవ్వట్లేదు. లైవ్కే టైం ఇవ్వగలుగుతున్నాను, వీడియోస్కి అవ్వట్లేదు. కానీ ఈరోజు ఎలాగైనా ఒక వీడియో అయినా పెట్టాలని డిసైడ్ అయిపోయానండి. అందుకనే మార్నింగ్ మా వదినాలు వచ్చి బ్యాంగిల్స్ కొనుక్కున్నప్పుడు మా వదినాలు 1000 రూపాయలు కొన్నారండి. బ్లాక్ బీడ్స్, బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నారు. మార్నింగ్ అంటే 11:30కి ఇలా వచ్చి తీసుకున్నారు. బాగుంది. మా అన్నయ్య అమౌంట్ పంపించారు నాకు. ఉదయాన్నింటికి వాళ్ళే బోనీ చేశారు. ఈరోజంతా సూపర్గా ఉంటుంది. మా అన్నయ్య తిరిగి ఉండదు. మా అన్నయ్య బోనీ అంత బాగుంటుంది. ఇవన్నీ ఇంకా మళ్ళీ నేను అన్నీ సర్దుకోవాలండి. ఎందుకంటే చూసారు అక్కడ మీకు కనిపించట్లేదు కానీ నేను మొత్తం తీసేసానండి. ఎన్ని కావాలో అన్నీ తీసేసాను, అన్నీ సెట్ చేసుకున్నాను. ఇంతకీ మీకు తల్లికి వందనం పడిందో లేదో నాకు మెసేజ్ చేయండి. నాకైతే పడిందండి. నేను ఖర్చు కూడా పెట్టేశాను. మొత్తం ఖర్చు అంటే నేనేమి ఇచ్చేయలేదు, అదే బాబుకి స్కూల్ ఫీజు అది కట్టేశాను. వాడి డబ్బులు వాడికి అలాగా యూస్ చేశానండి. తల్లికి వందనం పడలేని వాళ్ళు కూడా ఎవరు టెన్షన్ పడొద్దు. ఆగస్టు 30కి మళ్ళీ తల్లికి వందనం వేస్తారంటండి. ఓకేనా అండి? ఎవరు టెన్షన్ పడొద్దు. టైం ఇచ్చారు కదా, ఈలోపే మీరు సచివాలయంకి వెళ్ళి ఒకసారి మీరు చెకింగ్ చేయించుకోండి, ఏమైంది, ఎందుకు పడట్లేదు అని. ఓకేనా అండి? మర్చిపోవద్దు. టైం ఉన్నప్పుడే మనం చేసుకుంటే అవుతుంది, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళ టైం అయిపోతే సచివాలయం వాళ్ళు కూడా ఏం చేయలేరు.
ఓకేనండి. టైం ఉన్నప్పుడే మీరు వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఇంతవరకు చూశారు కదండి నా లైవ్ని, ఇంతవరకు చూశారు కదండి వీడియోని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ 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 నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి.